హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను దేవుడి దయ వల్ల బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిందండి, చాలా లేట్ అయింది, కొంచెమే కాదు. ఇది దేని గురించి అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నాం కదా మొన్న, ఆ వీడియో అండి. ఇది ఎలా చేసుకున్నాము ఏంటి అనేది. ఇది ఎవ్రీ ఇయర్కి మనం కంపల్సరీగా చేసుకుంటే మంచిది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే తోరగ్రంథి పూజ ఉంటుంది. ఇంకా 2 కలశాలు పెట్టి పూజ చేసుకోవాలి యమునాదేవిని. మళ్ళీ తర్వాత మనం అయ్యవారిని పెట్టుకొని పూజ చేసినట్టు. మళ్ళీ తర్వాత ఈ పూజలో మెయిన్ ఏంటి అంటే తోరగ్రంథి అని చెప్పాను కదా. తోరం అనేది మనము ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉండాలి. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు కట్టుకున్న తోరం ఏదైతే ఉంటుందో అది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇయర్ తీసి కొత్తది తోరగ్రంథి పూజ అంతా అయిపోయాక మళ్ళీ మనం చేతికి కట్టుకుంటే చాలా మంచిదండి. అది మనకు ఒక రక్ష లాంటిది. ఇది జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పూజా విధానము దీనికి ఎలా చేయాలి ఏంటి అనేది మనకు చాలా వీడియోస్లో ఉన్నాయి. కాకపోతే మనకు బయట పుస్తకం కూడా దొరుకుతుంది. చాలామంది ఇప్పుడు చేసుకుంటారు ఈ గణేష్ నవరాత్రుల టైంలో. ఇంకా కొంతమంది ఏమంటే ఇది మన దివాళీ టైంలో కూడా చేసుకుంటారండి. ఇంకా చాలా అంటే చాలా మంచిది. మన లైఫ్లో ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అడుగు ఎలా అభివృద్ధి అవుతాము అనేది పూజ చేసినాక చాలా మనకే తెలుస్తుంది. నాకైతే చాలా జరిగిందండి. మిరాకిల్స్ అనుకోవచ్చు, లేకపోతే అభివృద్ధి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఈ పూజ నేను గత 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇది నా 4th ఇయర్. మధ్యలో ఒక 1 ఇయర్ ఆటంకం వచ్చి నేను చేయలేదు. అంతకుముందు అంతా జస్ట్ ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు, అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు. ఇంకా నేను వాళ్ళు వేరే ప్లేస్లో, నేను వేరే ప్లేస్లో జాబ్ వృత్తిగా ఉండడం వల్ల కలిసి చేయడం కుదరలేదు. ఇంకా ఎవ్రీ ఇయర్ నేను ఉన్న ఇంట్లో చేసుకునేదాన్ని. సో ఇది చాలా మంచిది. ఇంకొకటి ఏమంటే చాలా పవర్ఫుల్ కూడా అండి పూజ. ఇంకా దీనికి నైవేద్యం విషయానికి వస్తే చాలా ఈజీ అండి. గోధుమ పిండితో మనము జస్ట్ ఇలా వేడి అంటే ఏమంటారు, గీతో కొంచెం లైట్గా ఇట్లా దోరుగా ఇట్లా ఫ్రై చేసుకొని దాంట్లో మనము ఈ అంటే బెల్లం ఏదైతే ఉంటుందో అది మిక్స్ చేసి ఉంటలా కలుపుకోవచ్చు, అంతే అండి. బెల్లం అంటే బెల్లం పానకం కానీ, లేకపోతే బెల్లం ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం పొడిగా కొంచెం కట్ చేసుకోవచ్చు, లేకపోతే దాంట్లో వేసి ఇట్లా ఫ్రైగా మిక్స్ చేసి చేసుకోవచ్చు. దానికి ఇది కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదన్నా కూడాను అవి 2 మిక్స్ చేసినా కూడా చాలండి. చాలా మంచిది, హెల్తీ కూడా అన్నది. పిల్లలకైతే చాలా బాగుంటుంది, ఇప్పుడను చాలా ఇష్టంగా తింటారు. ఇలా సింపుల్గా చేసుకున్నా అండి. మరి హంగు ఆర్భాటాలు లేకుండా ఇంట్లోనే పూజా గదిలో సపరేట్గా అంటే ఒక పీఠం ఏర్పరచుకొని చేశాను. లేదు మనం ఇంకా చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు అంటే సపరేట్గా దానికోసమనే స్పెషల్గా అరేంజ్ చేసి కూడా చేసుకోవచ్చు. మన వీలున్నంతలో చేసుకుంటే మంచిదండి. ఎవ్రీ ఇయర్ చేసుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో కానీ మనం ఉన్న సరౌండింగ్స్లో కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇది ఆరా అనేది ఫామ్ అవుతుంది. సో మీరు ఎవరైనా చేసుకున్నారా, చేసుకుంటే ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొంచెం టైం కుదరటం లేదండి, అందుకని సరిగ్గా వీడియో కూడా పెట్టడానికి కుదరట్లేదు. రెగ్యులర్గా వీలున్నప్పుడల్లా నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ పూజ చేసినవి, అవన్నీ పెడుతూ ఉంటాను. కొంచెం వర్క్ బిజీ, పర్సనల్ లైఫ్ బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. అంతేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో పెట్టండి.